ఈ ఇంగ్లీష్ పదాలకు ఆపోజిట్ వర్డ్స్ మీకు తెలుసా? ఫస్ట్ వర్డ్ బీనెవలెంట్, ఆపోజిట్ వర్డ్ మలెవలెంట్. మీనింగ్ బీనెవలెంట్ కైండ్, జెనరస్ అంటే దయగల, సహాయ స్వరూపి. మలెవలెంట్ అంటే ఎవిల్ మైండెడ్, హార్మ్ఫుల్, చెడు మనసు కలిగిన, హానికరమైన. ఫర్ ఎగ్జాంపుల్, ద బీనెవలెంట్ టీచర్ హెల్ప్డ్ పూర్ స్టూడెంట్స్ బట్ ద మలెవలెంట్ మ్యాన్ చీటెడ్ దెమ్. అంటే దయగల గురువు పేద విద్యార్థులకు సహాయం చేశాడు, కానీ చెడు మనసు కలిగిన మనిషి వారిని మోసగించాడు. సెకండ్ వర్డ్ అబ్స్క్యూర్, ఆపోజిట్ వర్డ్ లూసిడ్. మీనింగ్ అబ్స్క్యూర్ అన్క్లియర్, హార్డ్ టు అండర్స్టాండ్ అంటే అస్పష్టమైన, అర్థం కాని. లూసిడ్ క్లియర్, ఈజీ టు అండర్స్టాండ్ స్పష్టమైన, సులభంగా అర్థమయ్యే. ఫర్ ఎగ్జాంపుల్, హిస్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ అబ్స్క్యూర్ బట్ ద బుక్ వాజ్ లూసిడ్. అంటే అతని వివరణ అస్పష్టంగా ఉంది, కానీ పుస్తకం స్పష్టంగా ఉంది. థర్డ్ వర్డ్ ట్రాన్సియెంట్, ఆపోజిట్ వర్డ్ పర్మనెంట్. మీనింగ్ ట్రాన్సియెంట్ టెంపరరీ, షార్ట్ లివ్డ్ తాత్కాలికమైన. పర్మనెంట్ లాస్టింగ్, ఫర్ ఎవర్ అంటే శాశ్వతమైన. ఫర్ ఎగ్జాంపుల్, పెయిన్ ఈజ్ ట్రాన్సియెంట్ బట్ నాలెడ్జ్ ఇస్ పర్మనెంట్. అంటే నొప్పి తాత్కాలికం, కానీ జ్ఞానం అనేది శాశ్వతమైనది. ఫోర్త్ వర్డ్ arrogant, ఆపోజిట్ వర్డ్ హంబుల్. మీనింగ్ arrogant ప్రౌడ్, ఓవర్ కాన్ఫిడెంట్ అంటే అహంకారమైన, అతిశయమైన. హంబుల్ మోడెస్ట్, రెస్పెక్ట్ఫుల్ అంటే వినయపూర్వకమైన, గౌరవంగా ఉండే. ఫర్ ఎగ్జాంపుల్, ద arrogant ప్లేయర్ లాస్ట్ బట్ ద హంబుల్ వన్ గెయిన్డ్ రెస్పెక్ట్. అంటే అహంకారంతో ఉన్న ఆటగాడు ఓడిపోయాడు, కానీ వినయపూర్వకుడైన వాడు గౌరవం పొందాడు. ఫిఫ్త్ వర్డ్ రిజిడ్, ఆపోజిట్ వర్డ్ ఫ్లెక్సిబుల్. మీనింగ్ రిజిడ్ స్ట్రిక్ట్, అన్ఇల్డింగ్ అంటే కఠినమైన, మార్చలేనిది. ఫ్లెక్సిబుల్ అడ్జస్టబుల్, అడాప్టబుల్ అనుకూలమైన, మార్చుకోగలిగిన. ఫర్ ఎగ్జాంపుల్, ఎ రిజిడ్ రూల్ కెన్ నాట్ బి చేంజ్డ్ బట్ ఎ ఫ్లెక్సిబుల్ వన్ కెన్. అంటే కఠినమైన నియమాన్ని మార్చలేరు, కానీ అనుకూలమైన నియమాన్ని మార్చవచ్చు. సిక్స్త్ వర్డ్ ప్రొఫౌండ్, ఆపోజిట్ వర్డ్ సూపర్ఫిషియల్. మీనింగ్ ప్రొఫౌండ్ డీప్, మీనింగ్ఫుల్ లోతైన, గంభీరమైన. సూపర్ఫిషియల్ షాలో, సర్ఫేస్ లెవెల్ అంటే ఉపరితలమైన, పైకి మాత్రమే ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, హిస్ స్పీచ్ వాజ్ ప్రొఫౌండ్ బట్ దేర్ అనాలిసిస్ వాజ్ సూపర్ఫిషియల్. అంటే అతని ప్రసంగం లోతైనది, కానీ వారి విశ్లేషణ ఉపరితలంగా ఉంది. సెవెంత్ వర్డ్ హాస్టైల్, ఆపోజిట్ వర్డ్ అమికబుల్. మీనింగ్ హాస్టైల్ అన్ఫ్రెండ్లీ, అగ్రెసివ్ శత్రుత్వపూర్వకమైన. అమికబుల్ ఫ్రెండ్లీ, పీస్ఫుల్ స్నేహపూర్వకమైన. ఫర్ ఎగ్జాంపుల్, ద డిస్కషన్ స్టార్టెడ్ హాస్టైల్ బట్ ఎండెడ్ అమికబుల్. చర్చ శత్రుత్వపూర్వకంగా ప్రారంభమై స్నేహపూర్వకంగా ముగిసింది. ఎయిత్ వర్డ్ స్కాసిటీ, ఆపోజిట్ వర్డ్ అబుండెన్స్. మీనింగ్ స్కాసిటీ షార్టేజ్, ల్యాక్ కొరత, తక్కువగా ఉండడం. అబుండెన్స్ ప్లెంటీ, మోర్ దెన్ ఇనఫ్ సమృద్ధి, ఎక్కువగా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ డ్రాట్ వాటర్ ఈజ్ స్కార్స్ బట్ ఇన్ రైనీ సీజన్ దెర్ ఈజ్ అబండెన్స్. ఎండాకాలంలో నీరు కొరతగా ఉంటుంది, కానీ వర్షాకాలంలో సమృద్ధిగా ఉంటుంది. నైన్త్ వర్డ్ టిమిడ్, ఆపోజిట్ వర్డ్ కరేజియస్. మీనింగ్ టిమిడ్ ఫియర్ఫుల్, షై భయపడే, సంకోచించే. కరేజియస్ బ్రేవ్, బోల్డ్ ధైర్యవంతమైన, సాహసవంతమైన. ఫర్ ఎగ్జాంపుల్, ద టిమిడ్ బాయ్ హిడ్ బట్ ద కరేజియస్ వన్ స్టూడ్ ఫర్మ్. భయపడే బాలుడు దాక్కున్నాడు, కానీ ధైర్యవంతుడు స్థిరంగా నిలిచాడు. టెన్త్ వర్డ్ ఆప్టిమిస్టిక్, ఆపోజిట్ వర్డ్ పెసిమిస్టిక్. మీనింగ్ ఆప్టిమిస్టిక్ హోప్ఫుల్, పాజిటివ్ ఆశావాహమైన. పెసిమిస్టిక్ నెగిటివ్, హోప్లెస్ నిరాశావాహమైన. ఫర్ ఎగ్జాంపుల్, షీ వాజ్ ఆప్టిమిస్టిక్ అబౌట్ సక్సెస్ బట్ హీ వాజ్ పెసిమిస్టిక్ అబౌట్ ఫెయిల్యూర్. అంటే ఆమె విజయంపై ఆశావాహకంగా ఉంది, కానీ అతను విఫలంపై నిరాశావాహంగా ఉన్నాడు.